ఒక తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు చేయటం అనుమానమే. ఈ అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ఇంకా విధి విధానాలు రూపొందించాల్సి ఉందని మంత్రి నారా లోకేష్ శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో ప్రకటించిన అమలుపై సందేహాలు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు మేధావుల సలహాలు స్వీకరిస్తానని మంత్రి లోకేష్ చెప్పగా, నిధుల కొరత సాకుతో వచ్చే ఏడాదికి సాగదీయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటే, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. రైట్, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం అంటూ చాలా స్పష్టంగా చెప్పారు నారా లోకేష్. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ని అడిగి తెలుసుకుందాం. వినాయక్, సో మొత్తానికి స్పష్టమైంది తల్లికి వందనం ఈ ఏడాది లేనట్టే, ఏం చెప్తారు? హరి, తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రారంభించే అవకాశాలు కనిపించట్లేదు. వాస్తవంగా చూసుకుంటే కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతోటి ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామంటూ కూడా సూపర్ 6లో భాగంగా ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఊరూరా కాదు, ఇంటింటా కూడా ప్రచారం చేసి పెద్ద ఎత్తున లబ్ధి పొందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా దీని మీద ఎక్కడా కూడా ఏ మంత్రులు కూడా పెద్దగా పెదవి ఇవ్వట్లేదు. ముఖ్యంగా మనం చూస్తే కనుక శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ సమాధానంతో ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పట్లో ఈ పథకం అమలు చేయడం అనేది కొంత సాధ్యాసాధ్యాల మీద, పూర్తి స్థాయిలో విధి విధానాలు రూపొందించడం మీద ఇంకా కసరత్తులు కొనసాగుతున్నాయంటూ మంత్రి లోకేష్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత సమయం పడుతుందనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పట్లోనే ఈ పథకం అమలయ్యే అవకాశం కనిపించట్లేదని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవంగా చూస్తే కనుక గడిచిన 5 సంవత్సరాలుగా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం జరిగింది. ప్రతి తల్లికి కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అంటే దాదాపుగా 6,300 కోట్ల రూపాయలు ఇందుకోసం వేయించేయడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రత్యేకంగా అమ్మఒడి కోసం గత ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతోటి మారుస్తూ ఎన్నికల ముందు సూపర్ 6లో దీన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి పెద్ద ఎత్తున తల్లులందరూ కూడా ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ పథకం అమలవుతుంది అనేది కూడా వారంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటువంటి సందర్భంలో నిన్న శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని మీద పూర్తి విధి విధానాలు ఇంకా రూపొందించాల్సి ఉంటుంది. విద్యా వ్యవస్థలో తీసుకునే నిర్ణయాలన్నింటి మీద కూడా మేము మేధావులతోటి అదేవిధంగా తల్లిదండ్రులు చర్చించిన మీదట వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నాం అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం మీద ఇంకా విధి విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని అమలు చేయాలి, దానికి ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ప్రతి విద్యార్థికి ఈ పథకం అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా విద్యార్థులకు అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు పైబడి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిధుల కొరత సాకుగా చూపిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతి శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. నిన్న ఆబ్కారీ శాఖకు సంబంధించి అంటే మద్యం అమ్మకాల మీద అదేవిధంగా మద్యం కొనుగోలు మీద కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే రోజుకో శ్వేతపత్రంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ప్రజలందరూ కూడా సహకరించాలనేది ఆయన పదే చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం పథకాన్ని కూడా ఆ నిధుల సాకుతోటి వచ్చే ఏడాదికి వాయిదా వేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెప్పొచ్చారు. రైట్, అంటే ఆయన చాలా క్లియర్గా ఆయన చెప్పారు వచ్చే ఏడాది నుంచి అమలు చేద్దామని. మరోవైపు ఈ మేధావులతో మాట్లాడడం కానీ తల్లిదండ్రులతో మాట్లాడదామని కానీ అది హామీ ఇచ్చే ముందు కదా ఉండాలి అనేది చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏ రకంగా దీన్ని ఎగ్గొట్టడానికో లేకపోతే పోస్ట్ పోన్ చేయడానికో ఈ కమిటీలు కానీ లేకపోతే ఈ సంప్రదింపులు కానీ అనుకోవచ్చా? 1 వర్డ్లో చెప్పండి, అయిపోయింది టైం.
వాస్తవంగా విద్యార్థుల సంఖ్య అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో లెక్కలున్నాయి. ఈ నేపథ్యంలోనే విధి విధానాల పేరుతోటి కాలయాపన చేయడం, మరోవైపున నిధుల కొరత ఉన్న నేపథ్యంలోనే కాలయాపన చేయడం కోసమే దీని మీద విధి విధానాలు రూపొందించాలి, తల్లిదండ్రులు మేధావులతో మాట్లాడాలంటూ కూడా ఆయన మాట్లాడడం అనేది చూస్తే కనుక ఈ పథకాన్ని వాయిదా వేయడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది అయితే చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఓకే.